మాకు సుల్తాన్పురం బస్సు లేదు, బస్సు వేయాలి. మోకాళ్ళు నడవలేకుంటున్నాయి, చేత కాకుంటున్నాం. టైంకి ఎవ్వరు అందరూ. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. 6 ఏళ్ల సంది మరి సొమ్ము పోయినా ఎవరు వస్తలేరు. చీకట్లు వస్తున్నాము. మాకే దర్బావులే నాయన. మాకైతే బస్సు కావాలి. 6 ఏళ్ల సంది 10 సార్లు వచ్చిపోయినా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా రావాలన్నా ఇంకా ఇప్పుడు వేస్తారా? సంవత్సరాలుగా మా ఊరికి బస్సు వస్తలేదు. మా ఊర్లో పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి లేట్ అయిపోతుంది. ఆటోల సౌకర్యం కూడా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత 10-15 నిమిషాలు లేట్ అయిందని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. మా పిల్లల కోసము మాకు బస్సు కావాలని మేము అడుగుతున్నాము. బస్సు వేయాలని చెప్తున్నాము. మేము బస్సు వేయాలి కంపల్సరీగా. అటు గవర్నమెంట్ లో చదివించలేము, ఇట్లా ప్రైవేట్ లో ఫీజులు కట్టలేము. వ్యాన్ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలంటే మా తోట అయితే లేదు. ఒక ట్రిప్ బస్సులో అయినా, ఒక ట్రిప్ ఒక చాతనైనా ఎన్కో ముందో బస్సు వచ్చినా గానీ పొద్దున పూట వచ్చిన ట్రాన్స్పోర్ట్ కి ఒక ట్రాన్స్పోర్ట్ మాకు తగ్గిపోతుంది. చిన్న చిన్న పిల్లలు, మా పెద్ద పిల్లలు, ఆ పిల్లలు పట్టుకొని ఒక పూట పోయినా మాకు కొంచెమన్నా తగ్గిపోతుంది కదా అని చెప్పేసి మేము బస్సు కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేసినాం. అయినా వస్తలేదు. ఇంతకు ముందు కూడా వచ్చినాం. ఇక్కడ వచ్చి మాట్లాడినా కానీ ఏం పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా పరిష్కారం కావాలని వీళ్ళ తరపున మేము వచ్చినాము. వీళ్ళు మాకు న్యాయం చేయాలి, మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు బస్సులు లేక ఆర్సీ రోడ్డు మీదకి నడిచి ఊళ్ళకి రావాలి. ఎవరు బండ్లు కూడా ఉండయి, ఆటోలు కూడా రావు ఆడదాకా. ఏమి ఇబ్బంది అవుతుంది. మాకు బస్సులు కావాలి. 6 సంవత్సరాలు బస్సులు బంద్ అవుతుంది. మండికి వస్తారు చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎప్పటికీ మొగోళ్ళు ఉంటారు, బండి మీద దించి రావాలంటే టైంకు ఉండరు. మాకు బస్సు కావాలి. సుల్తాన్పూర్ కి బస్సు అది వరకు వచ్చేది 6 సంవత్సరాల నుంచి రావడం లేదు. దానివల్ల స్టూడెంట్స్ గానీ, మరి వృద్ధ మహిళలు కానీ తర్వాత మాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, అందరూ వేసుకునే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి బస్సు వేయాలని మేము కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మా అందరికి ఒకప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు కనీసం 7-8 కాలనీలు చుట్టూరు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలందరూ కూడాను నడిచి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో వీధి కుక్కలు ఉన్నాయి, వీధి కుక్కలు కరుస్తున్నాయి. తర్వాత విషపురుగులు కూడా తిరుగుతున్నాయి రోడ్ల మట్టి. అవి కూడాను దృష్టిలో పెట్టుకుని, తర్వాత దొంగలు, ఆ తర్వాత ఈవ్ టీచింగ్ వాళ్ళు ఉన్నారు. అంటే నైట్ ఎక్కడ ఎవరు ఉంటున్నారో తెలియటం లేదు. వీళ్ళన్నిటి నుంచి మన పిల్లల్ని మేము రక్షించుకోవాలంటే మా మనవి విని మాకు బస్సు వేయాలని చెప్పేసి మేము మా అందరి తరఫున, కాలనీలు అందరి తరఫున వేడుకుంటున్నాం. సుల్తాన్పూర్ గ్రామానికి గత 1995 నుంచి కూడా బస్సు వచ్చేది. రైతులకు అనుకూలంగా మీరాల మండి దాకా కూడా పోయేది. ఇప్పుడు అనుకోకుండా ఈ కరోనా అప్పటి నుంచి బంద్ చేసిరు. రైతుల మూటలు మాదానపేట పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. స్త్రీలు హాస్పిటల్కి పోవాలన్నా, ముసలోళ్ళు ఇక్కడ బయటికి వెళ్లాలన్నా కిలోమీటర్ దూరం నడిచిపోతే కానీ ఆర్సీ రోడ్డు మీద ఆటోలు ఉండవు. మల్లపురం 2 కిలోమీటర్లు నడిచిపోతేనేమో ఆటోల గురించి అందుక సౌకర్యంగా లేదు. రోడ్లు ఇబ్బంది, చీకటి. స్కూల్ పిల్లలు బ్యాగులు మొయ్యలేక 10వ తరగతి 8వ తరగతి నుంచి కాలేజీ వరకు చదువుకున్న ఆడపిల్లలు ఒంటరిగా పోలేక రాలేక, ఆటోలకు వెయిట్ చేయలేక రోడ్ల మీద చాలా ఇబ్బందులు అవుతున్నాయి. యథావిధిగా పాత బస్సును అదే 6 ట్రిప్పులు కంటిన్యూగా ఊళ్ళకు మీరు పంపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిపో మేనేజర్ గారు.